మోహన్ రెడ్డి గారి మీద మన ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడుకైతే పూర్తిగా తల మతి భ్రమించేసింది. చంద్రబాబు ఒక రాజకీయ వ్యభిచారి. ఎలక్షన్స్ వస్తున్నాయి అనంటే ఎవరినైనా సరే డబ్బిచ్చి కొనుక్కొని పొత్తులు పెట్టుకుని ఎలక్షన్స్ లోకి రావాలనే ప్రయత్నం అతను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్నాడు. అది అప్పుడు ఎన్టీ రామారావు గారి మీద వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు వేయించి ముఖ్యమంత్రి పదవి నుంచి దించివేసి ఆనాడు ఏ విధంగా ముఖ్యమంత్రి అయినాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, భారతదేశం అంతా కూడా తెలుసు. ఆ ముఖ్యమంత్రి కుర్చీని లాక్కుని అప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా ఒంటరిగా పోటీ చేయలేదు. ఎలక్షన్స్ లో ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుని ఎలక్షన్స్ లో వెళ్తుంటాడు. ఆయన నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు. తాడేపల్లి పిల్లంట జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సింహం కడుపులో సింహమే పుట్టదు తప్ప పిల్లి పుట్టదు కదా. నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నావు, పొగరుతో మాట్లాడుతున్నావు. నేను కూడా మాట్లాడగలను. నువ్వు జూబ్లీ హిల్స్ నక్కువని, కుప్పం కుక్కవని, భారతదేశంలో మాఫియా గ్యాంగ్స్ కి లీడరు అని, రాజకీయ వ్యభిచారి అని, పరమ దరిద్రుడు అని ఇంకా కూడా తిట్టొచ్చు నేను కూడా. కానీ మా తల్లిదండ్రులు మాకు నేర్పిన సంస్కారం అడ్డొస్తుంది. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటాం. మా కర్మగాలి 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశావు చంద్రబాబు నాయుడు. నువ్వు గెలిచే సంగతి తర్వాత ముందు సంస్కారం నేర్చుకో, భాష మార్చుకో చంద్రబాబు అని చెప్పి సలహా ఇస్తా ఉన్నాను. ఇది కరెక్ట్ కాదు. నీకన్నా మాకు చాలా నోరుంది, మేము కూడా తిట్టగలం, ఇంకా చాలా చెడ్డ భాష కూడా వాడగలం. కానీ సభ్యత సంస్కారం అనేవి అడ్డు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పిల్లిన మరి రాష్ట్రంలో 151 ఎమ్మెల్యేలు గెలిపించారు ప్రజలు, 22 పార్లమెంటు స్థానాలు గెలిపించారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద నమ్మకంతోనే కదా గెలిపించారు. ఎలా వచ్చింది నీ నోటికుండా జగన్మోహన్ రెడ్డి పిల్లి అని? నీ అంత పరమ దరిద్రుడు, నీ అంత పనికిమాలినోడు ఎవరు కూడా భారతదేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని ఎవరూ లేరు. ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎంతకైనా దిగజారిపోయి మాట్లాడతావు నువ్వు. ఏ రోజైనా నువ్వు ఒంటరిగా ఎలక్షన్స్ లో పోటీ చేసున్నావా? అది మా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. సింహం సింగల్ గానే వస్తుంది తప్ప గుంపులతో రారు, మందనేసుకొని రారు. అది నీకు అలవాటు. ఎవరో ఒకరితో పొత్తులు పెట్టుకుని ఆ పవన్ కళ్యాణ్కి ఒక 500 కోట్లు ఇచ్చినావు, నీ చుట్టూ తిప్పుకుంటున్నావు.